4వ వచనం చదువమ్మా. పిమ్మట అతను సోరేతి లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకొచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం ఎందులో ఉందో మేము ఎలాగ అతన్ని గెలవగలమో ఓడించగలమో తెలుసుకోమని ఆ అమ్మాయితో ఒప్పందం కుదుర్చుకున్నారండి. ఏం ఒప్పందం కుదుర్చుకున్నారో తెలుసా? ఇదిగో సంసోనికి చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది, వాడిని ఎదిరించడం మాకు చేత కావట్లా, నువ్వేం చేస్తావంటే అతని బలం ఎక్కడుందో అతను కనుక్కోవా అని ఎవరితో బేరం కుదుర్చుకున్నారంటే ఆ దెలీలాతో బేరం కుదుర్చుకున్నారండి. దెలీలా లాలన మాటల చేత అతన్ని ఎంతగానో ఎంతగా వశపరుచుకుందంటే అతను చక్కగా తొడ మీద పడుకోబెట్టుకొని అక్కడ అలాగే ఉంటుంది, నేను చెప్తున్న మాట కాదు, అక్కడ అలాగే ఉంటుంది. తొడ మీద పడుకోబెట్టుకొని, సంసోనా నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవా, నీ శక్తి ఎక్కడుందో నాకు చెప్పవా, నీకు ఇంత బలంగా ఎలా ఉండగలుగుతున్నావు, నువ్వు 1000 మందిని ఎలా చంపగలిగావు అని సంసోన్ అడుగుతా ఉంటే సంసోన్ అండి అబద్ధం చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా బలం అంతా ఎలా ఉందంటే 7 నిరవంజ చువ్వల చేత నన్ను బంధిస్తే నా బలం అంతా పోద్దని చెప్పాడు. పోద్దని చెప్పగానే చెప్పడం తోడనే చక్కగా పడుకోబెట్టుకుంది కదా, వెంటనే బంధించి, సంసోనా ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు నీ మీదకి అని చెప్పగానే ఒక్కసారిగా లేచాడట. అవన్నీ కూడా తిరిగిపోయినాయండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నప్పటికీ కూడా అతని మీద ఏముంది? ఇంకా చెప్పండిరా, దేవుని ఆత్మ అతని మీద ఉంది అన్నదే. నువ్వు నన్ను ప్రేమించట్లా, నువ్వు ప్రేమించుంటే నిజమేంటో చెప్పేదానివి, నువ్వు నన్ను ప్రేమించు, నన్ను ఎటకారం చేస్తున్నావు నువ్వు అని 2 గారపు మాటలు మాట్లాడిందంట. మాట్లాడగానే మనవాడికి ఏమొచ్చిందంటే మళ్ళా అడిగింది, ఏం చేయాలి, నిన్ను బంధించాలంటే ఏం చేయాలంటే అప్పటికైనా ఏమో అర్థం అవ్వాలి, ఈమె నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తుంది అని అర్థం అవ్వాలి కదండి, అర్థం అవ్వాలి కదా. అప్పటికీ కూడా అర్థం అవ్వట్లా. కారణం ఏంటంటారు? స్త్రీ మత్తులో ఉన్నాడు. ఏ మత్తులో ఉన్నాడు? మనిషిని పడేయడానికి కారణాలు ఏంటో తెలుసా? 1 కనకము, 2 కాంత, 3 కీర్తి. అర్థమైందా? 1 కనకము, 2 కాంత, 3 కీర్తి. ఎప్పుడైనా అర్థమైందా? 1 కనకము అంటే డబ్బు, 2 కాంత అంటే స్త్రీ, 3 కీర్తి అంటే పొగిడించుకోవడం. చిన్న చేసిన సరే బాబు మీ అంత టోళ్ళే లేరు బాబు అని అనిపించుకోవడమే పొగడతలు. ఈ 3టికి పడని మనిషి అంటే ఎవడో ఉండడండి. ఈ 3టిలో పడిపోతాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, శరీరాశ నేత్రాశ జీవపు డంబము. శరీరాశ నేత్రాశ జీవపు డంబము. ఇప్పుడు సంసోను ఏ స్థితిలో అంటే శరీరాశ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ మత్తులు అతనికి ఏమీ తెలియట్లా. అతని ప్రత్యక్షత ఏంటో, అతని ప్రణాళిక ఏంటో, అతని పైన దేవుని ఉద్దేశం ఏంటో అతనికి అర్థం కావట్లేదండి. ఎక్కడ పడుకున్నాడట? దెలీలా ఒళ్ళో పడుకున్నాడట. అడుగుతుంది, సంసోనా నీ బలం ఎలాగపోద్ది చెప్పంటే, పేనిన తర్వాత ఏ పనికి ఉపయోగించకుండా ఉంటాయి క్రొత్త తాళ్ళు, ఆ తాళ్ళు చేత నన్ను బంధించేస్తే కనుక నా బలమంతా పోద్దని చెప్పాడంట. చెప్పడం తోడని ఆల్రెడీ ఏం చేసింది? తాళ్ళు తెచ్చి రెడీగా పెట్టుకుందంట. తాళ్ళు చేత బంధించేసి, సంసోనా ఫిలిష్తీయులు వస్తున్నారు అని చెప్పగానే మళ్ళా మునుపుటి వలె లేచాడంట. లేస్తే తాళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? తుత్తునీలుగా తెగిపోయినట్టండి. మళ్ళా ఏమంటది ఇప్పుడు? నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదు, ఎగతాళి చేస్తున్నావు, నన్ను వెటకారం చేస్తున్నావు, నీ బలం ఎక్కడుందో నాకు నిజంగా నువ్వు చెప్పట్లేదు అని మళ్ళీ చెప్పగానే ఈసారి నాడు నా తల 7 జడలుగా అల్లి ప్రతి జడను మేకేసి దెక్కొడితే నా బలం అంటే పతనం అవడానికి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇంకా పతనానికి దగ్గరికి వచ్చేసాడు. అంటే దేవుడు మొదటి అవకాశం ఇచ్చాడు శత్రువు నుంచి తప్పించుకోవడానికి, పోగొట్టుకున్నాడు. 2వ అవకాశం ఇచ్చాడు, దానివల్ల కాస్త లైన్లోకి వచ్చాడు. 3వది ఇంకా అంటారు కదా, 1 చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3వ సారి చెప్తాను, 4వ సారి ఇంకా చెప్పను, ఇంక నీ బతుకు నీదే, నీ పతనానికి నువ్వే కారకుడివి అన్నట్లుగా దేవుడు 3 అవకాశాలు ఇచ్చాడండి. వెంటనే 7 జడలు తల అల్లి మేకి దగ్గొట్టేసి అందే, సంసోనా వచ్చేస్తున్నారు శత్రువులు అని చెప్పగానే మళ్ళా లేచాడట. లేవగానే మేకులన్నీ సంసోని కంటే ముందు ఎవరు పరిచయం అంటే ఫిలిష్తీయుల పరిచయం. ఫిలిష్తీయులు చెప్పారంట, మేము ఒక్కొక్కరం కలిసి 30 వెండి నాణేలు నీకు ఇస్తాము, ఆ సంసోను బలం ఎలాగో ఎక్కడుందో మాకు తెలుసుకోవా అని పురికొల్పి పంపించారు. ఎవరి దగ్గరికి? సంసోన్ దగ్గరికి.
దెలీలాకి ధనం పిచ్చండి. దెలీలాకి ధనం పిచ్చి, ఇతని బలం చూసి, ఇతని శక్తిని చూసి ఆమె ప్రేమించలేదు. అతను ఎలాగైనా పట్టుకొని అప్పగించేయాలనే ఉద్దేశం కలిగే దెలీలా అతను వాడుకుంటుంది అనమాట. ప్రాణం విసికిందంట. ఎవరికే? సంసోన్. చదువు చెల్లి. ఇదివరకు నన్ను ముమ్మారి అటకారం చేసావు, నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో అది నాకు తెలుపు. చెప్పము. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తన ప్రాణం విసుకగోరి విసికి చావగలడంట. ఎంత దుర్మార్గం చూడండి. ఏమండి అసలు ఎవరెతను? అమ్మా ఎవరండి? ఎవరి కోసం పుట్టాడు? ఎవరి కోసం పుట్టాడమ్మా? కేవలం దేవుడి పనులు చేయడానికే, దేవుడి ప్రజలను విడిపించడానికే, దేవుడి సన్నిధిలో ఉండడం కొరకే, దేవుని కోసం నాజీరు చేయబడిన వ్యక్తి ప్రాణ విసికి చచ్చిపోవాలనుకున్నాడట. ప్రాణ విసికి చచ్చిపోతానులే, అసలు రహస్యం చెప్పేస్తాను, లేకపోతే ఇవి నన్ను నమ్మదో నిరూపించుకుందో, నా శక్తి ఏంటో, నా బలం ఏంటో, నా జ్ఞానం ఏంటో అనుకున్నాడేమో. చెప్పేశాడు అసలు విషయం. నేను పుట్టినది మొదలుకొని నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నా తల గుండె చేసేస్తే నా బలమంతా పోద్ది. శవరం అయితే కానీ, చెప్పండి అమ్మా, సామెతలు బాగా వస్తాయి కదా మనకి. శవరం అయితేనే కానీ, మొత్తం పోతేనే కానీ, గుండె అయిపోతేనే కానీ. చాలామందికి వివరం ఎంత చెప్పినా, అరే వద్దురా, ఆ ఇంటికి వెళ్ళకిరా, ఆ త్రాగుడికి వెళ్ళకిరా, ఆ వ్యభిచారానికి వెళ్ళకిరా, నీ బ్రతుకు నాశనం అయిపోద్దురా, నువ్వు పతనం అయిపోద్దురా, నీ కుటుంబంతో రోడ్డు పడిపోద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఎప్పుడు వింటారు తెలుసా? తాగి కిడ్నీలు పాడైపోయినప్పుడు, తాగి లివర్లు పాడైనప్పుడు, తాగి అప్పులు పాలైపోయినప్పుడు, తాగి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు, భార్య కాదని ఇతర స్త్రీలతో తిరిగి లేనిపోని రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ పాలైపోయినప్పుడు అప్పుడు వస్తుంది వివరం. ఇక్కడ ఎవరికండి? సంసోన్ గారికి ఏం చేసింది తెలుసా? దెలీలా చక్కగా పడుకోబెట్టుకొని లాలన చేసింది. మత్తులోకి వెళ్ళిపోయాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. వెంటనే పక్కకి వెళ్ళి షెలిన్ షాప్కి వెళ్ళి అతను పిలిచింది. బాగా నేర్పరైన గుండె గీసేవాడు. ఎవరు? పడుకున్న వ్యక్తికి తెలియకుండా సున్నితంగా గుండె గీసేసే అంత నేర్పరైన. అలాంటి నేర్పరని తీసుకొని వచ్చి నున్నగా చెప్పండి నున్నగా గుండె చేయించిందంట. ఇప్పుడు అంటుంది, సంసోనా ఫిలిష్తీయులు వస్తున్నారు అని చెప్పగానే మునుపుట లేచాడంట. లేస్తే ఏముంది ఇక్కడ? ఒకటి చెప్పాడు దేవుడు, 2 చెప్పాడు దేవుడు, 3 చెప్పాడు దేవుడు, ఇంకా 4సారి చెప్పడు. ఎక్కడికి? ఊరు పొమ్మంటది, కాడి రమ్మంటదండి. సంసోనికి ఏమైపోయింది చెప్పండిరా? నున్నగా గుండె అయింది. ముందేమైంది? ఎంతసేపు పాస్టర్ గారు చెప్పినా వింటాం మనం? వినం. ఇది చేయొద్దురు అంటే వినం, ఇది చేయరు అంటే చెయ్యం. ఎంతసేపు చెప్పినా వినే రకాలు కాదు. ఎప్పుడవుతుంది? ఎప్పుడు గుండె అవుతుందో అప్పుడే బుద్ధి వస్తుంది. ఇక్కడ ముందులాగే లేచాడట. లేస్తే ఏమైంది? బలం పోయిందంట. మొట్టమొదట ఫిలిష్తీయులు చేసిన పని ఏంటో తెలుసండి? అతన్ని బంధించి 2 కళ్ళు పీకేశారు. బంధించి అక్కడ ఒక మాట ఉంటుందండి, ఆ మాట చాలా బాధ అనిపిస్తుంది. సంసోన్ అంటండి దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. దేవుని ఆత్మ అంటే ఈ స్త్రీతో ఉన్నప్పుడు దేవుని ఆత్మతోనే ఉన్నదండి. దేవుని ఆత్మ ఒకసారి చెప్పి, 2 సార్లు చెప్పి, 3 సార్లు చెప్పి గద్దిస్తున్నా సరే మనస్సాక్షి గద్దిస్తుంది. ఇది కరెక్ట్ రూట్ కాదు, ఇది మంచి రూట్ కాదు, ఇది తప్పు, నువ్వు ఎవరో తెలుసా, నువ్వు దేవుని కొరకు నియమించబడిన వారు, నీ కొరకు దేవుడు తన రక్తము కార్చాడు, తన ప్రాణం పెట్టాడు, సర్వస్వాన్ని నీ కొరకైన దారబోసాడు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాల్సిన బిడ్డవు. నువ్వు నీకు బ్రాందీ షాప్ దగ్గర పని ఏంటయ్యా? నీకు సినిమా హాల్ దగ్గర పని ఏంటి? తాగి తందనాలు ఆడేవాళ్ళతో నీకు పనేంటి? డాన్సులు కట్టేవాళ్ళతో నీకు పనేంటి? నువ్వు సామాన్యమైన వ్యక్తివేమీ కాదు. నీ కొరకు యేసు ప్రభువు రక్తం కార్చారు, ఆయన ప్రాణం పెట్టారు, సిలువలో నీ కొరకు బలైపోయారు. అలాంటి చాలా విలువైన వాడు నీవు. నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడి. నీకు ఒక విలువ ఉంది, నీకు ఒక గౌరవం ఉంది, నీకు ఒక మర్యాద ఉంది. నువ్వు ఎక్కడుండాలి? నీకు సినిమా హాల్ దగ్గర పని ఏంటి? బ్రాందీ షాప్ దగ్గర పని ఏంటి? నీకు ప్యాకార్డ్ దగ్గర పని ఏంటి? నీకు అక్కడ పని ఏంటి? సంసోనికి దెలీలా దగ్గర పని ఏంటి?
చెప్పండి, ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండవలసినోడు? వచ్చారట, వచ్చి బంధించేసి 2 కళ్ళు పీకేశారంట. ఎవరైనా ఒకప్పుడు మంచి బలాగ్యుడు, 2 కళ్ళు పీకేయగానే చిన్న పిల్లోడు వచ్చి కొట్టినా సరే ఏమైనా చేయగలడా? మనం నాశనం అయిపోవడానికి ముందు సాతాను చేసే పని అంటే తెలుసండి, మన మనోనేత్రాలు మూసేస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షతను చూడనివ్వదు, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు, దేవుని మహిమను చూడనివ్వదు, దేవుని సన్నిధిలో ఆరాధన చేయనివ్వదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనివ్వదు, దేవుని సన్నిధికి రావాలంటే అసలు మనసే ఉండదు. అర్థం చేసుకోండి. అలా కానీ మీ జీవితంలో జరుగుతుంటే మీ మనోనేత్రాలు మెల్లమెల్లగా మూత వేయబడుతున్నాయి. సాతాను కళ్ళు పీకేయడానికి సిద్ధపడుతున్నాడు, మిమ్మల్ని అంధులుగా చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు. ఇలాంటి సూచనలు ఏమన్నా ఉంటే కనుక ఈరోజు వాక్యం ద్వారా వింటున్నారు కాబట్టి ఆ మత్తులోంచి ఏం చేయాలి? చెప్పండి, బయటికి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒకటి, సౌలు ఆశీర్వాదపు మత్తులో పడిపోయి తన ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాడు. సంసోను వ్యభిచారపు మత్తులో పడిపోయి, అక్రమ మత్తులో పడిపోయి, అన్యాయపు మత్తులో పడిపోయి 2 కళ్ళు పీక వేయబడ్డాయి కదా, 0 అయిపోయింది, 0, ఏమీ లేదు. అలాంటి సమయంలో సంసోను, అయ్యా ఒక్కసారి అంతా అయిపోయాక, అన్నీ పాడైపోయాక, అంతా పతనం అయిపోయాక, చావుకు చేరువైపోయాక అప్పుడు ఒక్క మాట మాట్లాడయ్యా, నేను బ్రతుకుతానయ్యా, ఒక్క మాట మాట్లాడయ్యా, ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఒక్కసారి ఒక్కమారు నన్ను బలపరచయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకోగా దేవుడు ఒక్క అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ గుడిలో మధ్యలో నిలబెట్టి సంసోను వెటకారం చేస్తున్నారో, ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలు ఉన్నాయి. ఆ 2 స్తంభాల మధ్యకి వెళ్ళి ఆ 2 స్తంభాలు 2 చేతులతో గంటగా పడిపోయి ఇంచుమించులో 3,000 మంది చచ్చిపోయారు. వాళ్ళతో పాటు ఎవరు చచ్చిపోయారంటే సంసోను కూడా చచ్చిపోయాడు. మొదటి కేసులో కూడా దేవుని మాట వెళ్ళినందుకు సౌలు కూడా ఆత్మహత్య చేసుకొని ఆశీర్వాదపు మత్తు ఆత్మహత్యకు తీసుకెళ్ళిపోయిందండి. వ్యభిచారపు మత్తు కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోయింది తెలుసా? ఆత్మహత్యకు తీసుకెళ్ళిపోయిందండి. ఈరోజు చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఎవరికి వారు తమ ప్రాణాలు సొంతంగా తీసేసుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడి ప్రణాళిక నుంచి, దేవుడి ప్రేమ నుంచి తొలగిపోయి బలవంతాన ప్రాణం తీసేసుకుంటున్నారండి. ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడి సన్నిధి, దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ వచ్చాడు. అవన్నీ ప్రక్కన పెట్టేసి త్రాగుడు మత్తులో పడిపోయి, వ్యభిచారపు మత్తులో, ఆశీర్వాద మత్తులో పడిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఆశీర్వాదపు, వింటున్నారా? అర్థమవుతుంది మీకు వాక్యం? ఒకటి గుర్తుపెట్టుకోండి. 2, 3 ధనమత్తు. ఏమొత్తండి? ధనమత్తు. ధనాన్ని సంపాదించే విషయంలో దానికి లోపలికి వెళ్ళిపోతే దేవుడు విలువగా అనిపించడు, దేవుని సంఘం విలువ అనిపించదు, దేవుని సేవకుడు విలువగా అనిపించరండి. ధనము చాలా భయంకరమైంది. ధనము సంపాదించుకోవడం మంచిది కాదని అన్న నేను. ధనం సంపాదించాలి, అయితే దేవుడి కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడానికి వీలు లేదండి. చెప్తాడు దేవుడు, నువ్వు 6 రోజులు కష్టపడు, 7 రోజున దేవుని సన్నిధికి రా. ఆదివారం కూడా వెళ్ళి నువ్వు సంపాదించుకుంటే అది చిల్లుబడిపోయిన సంచిలో వేస్తే డబ్బులు ఉంటాయా? మనం అనుకుంటే వేసుకున్నాం కదా అనుకుంటాం, కానీ అవి ఏమవుతాయట? హగ్గై గ్రంథంలో రాయబడి ఉంటుంది, మీరు ఆహారం తింటున్నారు కానీ మీకు తృప్తి లేదు, నీళ్లు తాగుతున్నారు తృప్తి లేదు, చలేస్తున్నప్పుడు దుప్పటి కప్పుకుంటున్నారు మీకు తృప్తి లేదు, సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరం కూడా సమయం ఇంకా రాలేదని కష్టపడుతున్నారు, మీ సంపాదన అంతా చిల్లు సంచులు వేసినట్లుగా అయిపోతుందని చెప్తారండి. ఈరోజు చాలామంది ధనం మీద ఆశపడిపోయి ఆదివారం మందిరం మానేస్తున్నారు, దేవుడి సన్నిధి కాదనుకుంటున్నారు, దేవుడి సన్నిధి వద్దనుకుంటున్నారు. ఎంత కష్టపడినా ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నారు అంటే ఏ ఆపేక్ష ఉందంటే ధనాపేక్ష సమస్త కీడులకు. చెప్పండి ధనాపేక్ష. మీ పక్కలతో చెప్పండి మాట ఇట్లా కొట్టి, అమ్మా ధనాపేక్షే సమస్త కీడులు మూలం అంట అని చెప్పండి ఒకసారి. ఒకరు పడుకుంటే కానీ లేస్తారని అంతే, అంతకని ఇంకేమీ లేదు. మీరు ఎవరు పడుకోవట్లేదు, మీరు చక్కగా వాక్యం వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు ఏంటంటే గెహాజీ. ఏం పేరండి? గెహాజీ. ఈ గెహాజీ ఎవరంటే ఎలీషా గారి యొక్క శిష్యుడు, ఎలీషా గారి యొక్క నమ్మకమైన శిష్యుడు. ఎలీషా గారు ఏలియా గారి యొక్క శిష్యుడు. ఎలీషా గారు ఏలియా గారిని ఏం కోరుకున్నాడంటే,
దైవజనుడా, నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీ మీద ఉన్న ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలి. ఇప్పుడు సేవకుల దగ్గరికి వచ్చి మనం ఏం కోరుకోవాలి తెలుసా? పాస్టర్ గారు, మీ ఆస్తిలో సగం వాటా, మీ కానుకల్లో సగం కానుకలు, మీకు వస్తున్న రాబడి అంతట్లో నాకు సగం ఇవ్వాలి అని కోరుకోవాలా? ఏం కోరుకోవాలి చెప్పండి? ఏం కోరుకోవాలి? దైవజనులకు దర్శనంలో పాలు పొందులు పొందాలి. దేవునికి స్తోత్రం. దైవజనులకు దర్శనం ఏంటో, దైవజనం మీద అభిషేకం ఏంటో, దైవజనం మీద ఆత్మ ఏంటో, ఆ ఆత్మలో మాకేం కావాలి? పాలు కావాలి. చాలామంది పాస్టర్ గారికి అండి 100 మంది వస్తారు కదా, 100 మంది 100 పదులు వేస్తే ఎంత అవుతుందండి? ఆయన 1000 రూపాయలు అవుతుంది. మనం పొద్దున్న సాయంత్రం కష్టపడితే 1000 రూపాయలు రావట్లేదు. ఆదివారం 2 గంటలు వాకింగ్ చెప్తే ఆయనకి 1000 రూపాయలు వెళ్ళిపోతాయి. ఎంత సంపాదించేసుకున్నాడు చూసారా? 4 వారు ఎంత సంపాదించేసుకున్నాడు. 10 రూపాయలు ఎత్తే వెయ్యండి అంతే. అది 20 రూపాయలు వేస్తే లెక్కలో, అది 20 రూపాయలు ఎత్తే అమ్మో 2000, అది 30 రూపాయలు ఎత్తే 100 రూపాయలు వేస్తే 10,000. అయ్యి వారానికి 10,000. ఒక ఆయన, నీకేంటయ్యా దేవుడి సేవ చేసుకుంటా, బోళ్ళు సంపాదిస్తే బాగా సంపాదిస్తున్నాడు. నేను రావచ్చు కదా మరి అన్నాను. ఇంత లాభసాటిగా వ్యాపారం జరుగుతున్నప్పుడు రావచ్చు కదా, రా మరి చేసి వచ్చి సేవ చేసుకుంటే అది ఎలా కుదురుతుంది? నా వ్యాపారం నీకు లాభం అనిపిస్తుంది కదా, మరి రా. వేసిన 10 రూపాయల కాగితాలు ఇస్త్రీ పెట్టి సమానం చేస్తేనే అది 10 రూపాయల కాగితం అని కూడా తెలియదండి. అలాగ ఉంటాయి వేసే కానుకలు. రాజమండ్రి వచ్చినప్పుడు చెప్పండి సార్, ఎందుకంటే చిరిగిన కాగితాలు మార్చే కొట్టు నాకు బాగా తెలుసు. ఎందుకంటే అమ్మా ఉన్నాయమ్మా, ఈసారి నేను ఇచ్చేయండి, నేను తీసుకెళ్ళి మార్చేస్తాను. అల్మ సందులో 10 రూపాయలకి 2 రూపాయలు తీసుకొని 8 రూపాయలు ఇస్తారు. అలాగని వస్తాయి మనకి. అయ్యా అదే దేవునికి స్తోత్రం అండి. అదే అమ్మా చూసారా, మీ పాస్టర్ గారు మీ గురించి ఎంతమంది సాక్ష్యం చెప్పి తెలుసా? దేవునికి స్తోత్రం. మా వాళ్ళు చిరిగిపోయిన 10 రూపాయల కాగితాలు, నలిపోయిన 10 రూపాయల కాగితాలు, అసలు 10 రూపాయల కాగితమేనా అని అనిపించే కాగితాలు వేయరండి. చక్క పళ్ళ తల ఆడే కాగితాలు మాత్రమే వేస్తారండి. మా వాళ్ళు మంచోళ్ళు అని చెప్పారు. నిజమేనా? నిజమేనా? దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, బహుగా ఆశీర్వదించును గాక. ఈ గెహాజీ గారి చూపంతా దేని మీద ఉందని తెలుసండి? ఎలీషా గారి దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళ కానుకలు ఇస్తే, అమ్మో మా పాస్టర్ గారు ఎంత కానుక వచ్చేస్తుందో, 1 రూపాయి కూడా నాకు ఇవ్వడం మా పాస్టర్ గారు అని ఎప్పుడు ధనం మీదే అసలు దైవజనుడి దగ్గర శిష్యరేఖం చేస్తున్న వాళ్ళకి ఉండవలసిన లక్షణం ఏంటంటే ధనం మీద కాదండి. దేని మీద ఉండాలి? వారి దర్శనంలో పాలు పొందులు పొందాలి, వారి ప్రార్థనా జీవితంలో పాలు పొందులు పొందాలి, వారి యొక్క పరిచర్యలో పాలు పొందులు పొందాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, మిమ్మల్ని కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు. మా ఊళ్ళ గురించి చెప్తున్నాను, మా ఊళ్ళ గురించి చెప్తున్నా. ఇగో కొత్త వాళ్ళు వచ్చారా, పాత వాళ్ళు మమ్మల్ని, కొత్త వాళ్ళు వచ్చారు కదా, పాత వాళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులే, కొత్త వాళ్ళు బాగా కానుకలుతున్నారు వాళ్ళు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులే అంటారు. ఒక మాట చెప్తా, మీకు 4 పిల్లలు పుట్టారు అనుకుందాం. 4 పిల్లలు పుట్టారు మీకు. మీరు పెద్దవాడిని ఎత్తుకుంటారా, చిన్నపిల్లవాడిని ఎత్తుకుంటారా? ఏమో పెద్దవాడిని ఎత్తుకోవచ్చు కదా. ఏమా చిన్నోడు ఉంటే ఉన్నాడు అక్కడ, పెద్దోడిని ఎత్తుకోవాలి. పెద్దోడిని ఎత్తుకొని గాడిదిలా ఉన్నా సరే అని ఎత్తుకొని అలా తిరుగుతూ ఉంటే, ఆహా మీరు అంత మంచి వాళ్ళు, మీరు అంత మంచి వాళ్ళు అంటారా? చెప్పండి, ఒక మాట చెప్పండి. మందిరంలో మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? పెద్ద బిడ్డలు. ఇంకా మీకు విశాల హృదయం ఉంటే, మా పాస్టర్ గారు చిన్న బిడ్డను మోస్తున్నాడు, పాస్టర్ గారు నేను కూడా మోస్తానివ్వండి అని ఎత్తుకోవాలండి. అది మంచి మనస్తత్వం. దేవునికి స్తోత్రం. కొత్త వాళ్ళు వచ్చారు కదా, పాత వాళ్ళని మర్చిపోయారు. మా దగ్గరికి ఎందుకు వస్తారు, మా దగ్గర ఎందుకు ఉంటారు, మా ఇంట్లో భోజనం ఎందుకు చేస్తారు? కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళకి వాక్యం తెలియదు కదా, ఇంకా ఏం తెలియదు కదా, వాళ్ళు పాలు తాగే వయసులో ఉన్నారు. మీరు ఆల్రెడీ మాంసం ముక్కలు తినే వయసు వచ్చేసింది కదా మీకు. వాక్యంలో మాంసం ముక్కలు తినే వయసు వచ్చేసింది కదా. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి? పాలు తాగే వయసు. వాళ్ళకి వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, పాటలు పాడడం తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు పాస్టర్ గారు 10 సార్లు వాళ్ళ దగ్గరికి వాళ్ళని బలపరచాలి. మీకు ఇంకా విశాల హృదయం ఉంటే, పాస్టర్ గారు పోయిన వారం మీరు వెళ్ళారు కదా, ఈ వారం నేను వెళ్ళి వాళ్ళని బలపరుస్తానండి, ప్రార్థన అంటే నేర్పిస్తానండి అని చెప్పాలండి. అది విశాల హృదయం. దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చారు కదా, మమ్మల్ని మర్చిపోయారులే, వాళ్ళు బాగా కానుకెళ్తున్నారు కదా, మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారులే అని, కాబట్టి ఇంకో తమ్ముడిని నేను ఎత్తుకుంటానండి అని ఎత్తుకోవాలి. ఇది మంచి మనస్తత్వం. దేవునికి స్తోత్రం. గెహాజీ మనసంతా ఎక్కడ ఉందంటే పాస్టర్ గారి కానుకలు పెట్టి మీదే. గెహాజీ మనసు ఎక్కడ ఉంది? పాస్టర్ గారి కానుకలు పెట్టి మీదే ఉందట. ఒక రోజు ఏం జరిగిందంటే, నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడట.
అతడు కుష్టు రోగంతో బాధపడతాడట, కుష్టితో బాధపడుతున్నాడట. వాళ్ళ ఇంట్లో పని చేసుకునే పిల్లలు చెప్పింది, అయ్యా సోమరులో ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళితే మీ కుష్టి బాగుపడుద్ది అని చెప్పిందట. చెప్పగానే ఆ చిన్న బిడ్డ మాట తీసుకొని ఆ నయమాన్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలీషా గారు లోపల ప్రార్థన చేసుకుంటుంటే గుమ్మం కాడ ఎవరు ఉన్నారంటే గెహాజీ గారు ఉన్నారు. అయ్యా మీ పాస్టర్ గారు ఉన్నారంటే ఉన్నారండి అన్నాడు. కానీ ఏం చూస్తున్నాడు తెలుసా? చేతిలో ఉన్న వెండి, చేతిలో ఉన్న ఆ దుస్తులు అవి చూస్తున్నాడు. ఉన్నారండి పాస్టర్ గారు ఉన్నారని. చూపంతా ఎక్కడుంది? చూపంతా ఎక్కడుందంటే ఆ కాలుగులు పెట్లు ఎంత వేస్తున్నారో, నువ్వు వేసేది 2 రూపాయలే కానీ నీ చూపంతా ఎక్కడుందంటే 100 రూపాయలు వేసేవాడి మీద అని చూపంతా అలా ఉంది మనోడికి. అయితే ఎప్పుడైతే ఎలీషా గారి దగ్గరికి వచ్చాడో నయమాన్ గారు, అయ్యా వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మురిగి వెళ్ళిపో అని చెప్పాడట. అనగానే అతనికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఎదురేంటి పాస్టర్ గారు వచ్చి నా తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసి నీ రోగం పో అంటే పోను కదా, ఈయనేంటి మాకు నదులు లేవా, మాకు చెరువులు లేవా, మాకు దొరువులు లేవా, అందులో మునిగితే పోదా, ఈ యోర్దాను నదిలోనే ములగాల అని కోపగించుకున్నాడట వాస్తవంగా. అయితే పక్కన పనోడన్నాడంట, అతడు నిన్ను వెండివు బంగారం ఇవ్వు, నీకు స్వస్థత వస్తుంటే ఇవ్వా నువ్వు అంటే ఇస్తాను. అది ఏమడిగాడు? నీ వెండా, నీ బంగారమా, నీ నగలా? ఏమడిగాడు? యోర్దాను నదిలో మునిగి వెళ్ళిపోరా బాబు స్వస్థపరుస్తావని చెప్పాడు. అదే కదా అంటే నిజమేరా నువ్వు చెప్పింది కూడా పాయింటేరా అన్నాడు. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగాడట. పసిపిల్లల దేహం అయిపోయింది. దేవునికి స్తోత్రం. కుష్టంతా పోయింది. ఓకేనా? పోయింది. ఇప్పుడు ఆయన బాగుపడగానే ఏం చేశాడు? బాగుపడగానే తీసుకొచ్చిన వెండిని, తీసుకొచ్చిన బంగారాన్ని, తీసుకొచ్చిన దుస్తులను పాస్టర్ గారి ముందు పెట్టి, పాస్టర్ గారు మీరు నాకు ఎంతో మేలు చేశారండి, ఈ కానుకలు మీరు తీసుకోండి అంటే ఆయన అన్నాడు, వద్దయ్యా నీ కానుకలు నాకు వద్దు, నీ దానం నీతోనే పట్టుకుపో. నాకు డబ్బుల కోసం సేవ చేస్తాను అనుకున్నావా? డబ్బుల కోసం సేవ చేయాలనుకుంటే నేను పనిలోకి వెళ్తే రోజుకి 1000 రూపాయలు ఇస్తారు. నేను డబ్బు సంపాదించుకోవడానికి సేవ చేయాలనుకుంటే నా పిల్లల్ని చదివించుకొని డాక్టర్లో ఇంజనీర్లో చేసుకుంటే నాకు బోల్డ్ డబ్బులు సంపాదిస్తాయి. నా భార్య ఉద్యోగం చేసుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. మేము డబ్బు సంపాదించడానికి సేవ చేయట్లేదయ్యా, ఆత్మలు సంపాదించడానికి మేము సేవ చేస్తున్నాం. మీరు అనుకుంటారు డబ్బు సంపాదించుకోవడానికి అనుకుంటారు అన్నట్లుగా చెప్పండి. ఈ డబ్బు నువ్వే తీసుకెళ్ళిపో. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఈ స్టోరీ అంత ఇంటికి చదువుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే డబ్బు తీసుకెళ్ళిపోమన్నాడో ఈ డబ్బు మీద కన్ను ఎవరికి ఉంది? ఈ కానుకలు పెట్టి మీద డబ్బులు కన్ను ఎవరికి ఉంది? గెహాజీ గారికి ఉంది కదండి. గెహాజీ గారికి ఉంది కదా. అతడు ఏం చేశాడంటే ఆ యొక్క నయమాన్ గారు రథం ఎక్కి వెళ్ళిపోతా ఉంటే రథం కంటే స్పీడ్గా పరిగెట్టాడండి. ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉందో నాకు తెలియదు కానీ మంచి బలంగా పరిగెట్టాడంట. పరిగెడితే నయమాన్ ఎందుకో ఇలా చూస్తే ఎవరు వస్తున్నారు? ఒగురుచుకుంటూ గెహాజీ వస్తున్నాడండి. వస్తుంటే రే రథమాపరా. అతను ఎవరో తెలుసా? ఆ పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్ గారు. అతను ఎందుకు వస్తున్నాడు అంటే వచ్చి ఏమయ్యా ఏమైంది, అంత బాగానే ఉంది కదా అంటే అంతా బాగానే ఉంది నయమాన్ గారు. అయితే మరి ఎందుకు వచ్చావు అంటే అదండి మా పాస్టర్ గారి దగ్గర చుట్టాలు వచ్చారండి, వాళ్ళకి ఏమీ ఇవ్వడానికి డబ్బులు లేక మా పాస్టర్ గారు ఏమన్నా మీరు ఇస్తారేమో అని అడిగి రమ్మన్నారండి అని వచ్చాడు. నిజమేనా? ఈ మాట నిజమేనా? పాస్టర్ గారి దగ్గర చుట్టాలు వచ్చారా? వాళ్ళకి ఇవ్వడానికి పాస్టర్ దగ్గర ఏమీ లేవా? ఇదంతా ఏంటి? అక్కడ ఉంటుందండి, పాస్టర్ గారికి ఆ ధనం తీసుకోవడానికి మనసు లేకపోయినా గెహాజీకి ఉందంట. అమ్మ చదువు బాగుంటుంది. శ్రీరుడైన ఆ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు అమ్మాయి వింటున్నారా? పాస్టర్ గారికి మనసు లేదు వాటి మీద. ఎవరికి ఉంది మనసు? ఇప్పుడు గెహాజీకి మనసు ఉందట. మనసుండి ఏం చేశాడట చెప్పమ్మా? యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకుంటాను, అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమానును కలుసుకున్నటకై నయమానును అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఎఫ్రాయిం మన్యం నుంచి ఏంటండి 2 మణుగులు వేయండి 2 దుస్తులు బట్టలు దయచేయమని. చూడండి ఎవరిని అబద్ధకుని చేసేటప్పుడు
సేవకుణ్ణి ఎవరిని అబద్ధికులు చేశారు చెప్పండి? సేవకుణ్ణి ఎవరు అబద్ధికులు చేశారు? నయమాన్ చేశాడా, తన దగ్గర ఉన్న శిష్యుడా? ఏం చెప్పారు తెలుసా? మా పాస్టర్ గారి దగ్గర చుట్టాలు వచ్చారండి, ఆయనకి డబ్బులు లేవంట, మిమ్మల్ని 2 మణుగులు వెండి, ఏమైనా చుట్టాలు వస్తే ఏం కావాలి? భోజనం పెట్టాలి, అంతేగా, భోజనం పెట్టాలి. 2 మణుగులు వెండి తింటారా వాళ్ళు? చెప్పండి, వెండి తింటారా? అర్థం పరదని లాజికల్ కాకపోతే చెప్పండి. వెళ్ళాడంట, వెండి దుస్తులు పట్టుకొని సైలెంట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు నయమాను దృష్టిలో పాస్టర్ గారి విలువ ఏంటి చెప్పండి? అక్కడ తీసుకోమంటే పెద్ద ఫోజు కొట్టాడు, అక్కడ తీసుకోమంటే పెద్ద ఫోజు కొట్టాడు, మళ్ళీ వాళ్ళ శిష్యుని పంపించి డబ్బులు రప్పించుకున్నాడు. అక్కడ అందరూ చూస్తారని నేను మానేసుకొని తర్వాత ఒంటరిగా పంపించాడు. అనుకోడా? చెప్పండి. అనుకుంటాడు. పాస్టర్ గారిని చులకన చేసింది ఎవరు చెప్పండి? ఎవరు? తన దగ్గరే ఉండి, తన వెన్నంటూ ఉండి, అన్ని పనుల్లో ఉంటూ, ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వెళ్తూ, ఎక్కడికి వెళ్తే ప్రతి మీటింగ్లో కూడా వెళ్తూ, ఇతనే పాస్టర్ గారు ఏం చేశాడంటే లోపు చేశాడు, ఇన్స్టాల్ట్ చేశాడని చెప్తాను. పాస్టర్ గారికి లేదంట డబ్బు తీసుకునే మనస్సు, కానీ ఎవరికి ఉంది? శిష్యుడికి ఉంది. ధనాపేక్ష మొత్తం ఏం కోల్పోయాడు తెలుసా అండి గెహాజీ? ఏం కోల్పోయాడు తెలుసా? చెప్తాను. ఒకరోజు ఏసన్న గారు తెలుసు కదా, పాస్టర్ గారు ఏసన్న గారు ఎంతమంది తెలుసు? మా ఏసన్న గారు తెలుసా అందరికీ? తెలీదా? ఏసన్న గారు తెలీదా? అందరికి తెలుసు కదా ఏసన్న గారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ ఏసన్న గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, అయ్యా 5 లక్షలు ఇస్తానండి, మీ చర్చి కట్టుకోండి అన్నట్టు. అంటే వద్దమ్మా అన్నారట. పక్కన అబ్రహాం గారు ఉన్నారట. అబ్రహాం గారు తెలుసా? పోనీ సుమధుర స్వరముల గానాలతో ఆ పాట పాడింది ఎవరు? అబ్రహాం గారే. పాటలు పాడుతున్నారు కానీ వాళ్ళ గురించి తెలీదా? తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాం గారు పక్కన ఉన్నారు. ఏసన్న గారి దగ్గరికి వచ్చి ఆమె ఒక 5 లక్షలు తీసుకొచ్చేస్తుంటే వద్దన్నారట. ఎంత బతిమలాడుతుందంట, ఆయన వద్దన్నారట. వద్దంటే అబ్రహాం గారు అనుకున్నారు. అప్పుడు ఏసన్న గారు ఏమీ పెద్ద ఉన్నవారు ఏం కాదు, చిన్న మందిరం, మనకులాగే చిన్న మందిరంతో ఉన్నారు. 5 లక్షలు ఆ రోజుల్లో 5 లక్షలు అంటే అమ్మ ఎంత ఎక్కువ, ఈ డబ్బు అంతా పెద్ద మందిరం కట్టొచ్చు కదా, ఎందుకు ఏసన్న గారు వద్దంటున్నారు అని అబ్రహాం గారు మనసులో నొచ్చుకున్నారటండి. అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత, అన్న 5 లక్షలు ఇస్తే వద్దన్నారేంటన్నా అని అడిగితే, అప్పుడు ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఎలీషా గారు డబ్బులు వద్దన్నారు? ఎందుకు వెండి వద్దన్నారు? ఎందుకు దుస్తులు వద్దన్నారు అని ఆలోచన చేస్తా గెహాజీ ఆశపడ్డంట. వెళ్ళాడంట. ఈ డబ్బులు తీసుకొని సైలెంట్గా వచ్చేసి గుమ్మం దగ్గర ఆ పక్కన అరల దాహేసుకొని పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉంటే గుమ్మం దగ్గర నిలబడ్డాడంట. నిలబెడితే పాస్టర్ గారు పిలిచారట. నాయనా గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదు పాస్టర్ గారు, ఇక్కడే ఉన్నాను అంటే, అప్పుడు అంటారు, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు రథాన్ని కలుసుకొని నయమాన్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఆశించి అవి పట్టుకొని వచ్చి తలుపు పక్కన దాచిపెట్టినప్పుడు నా మనసు నీతో రాలేదా ఆయన అడిగినప్పుడు ఇంకేం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేకపోయాడంట. ఆ నయమాను కుష్టుని పోగొట్టుకున్నాడు, అదే కుష్టు నీకు వచ్చింది అని చెప్పగానే ఆ రోజు నుంచే తెల్లని కృష్ణము చేత అతడు బాధింపబడ్డాడు. చూడండి, కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. ఏ మత్తు? ధనమనే మత్తు. మీకు మొదట్లో ఒక మాట చెప్పాను, పంట వేసిన తర్వాత గొంగళ పురుగులు వచ్చి తినేసినాయట. అవి విడిచిపెట్టిని మిడతలు తినేస్తున్నాయట. అవి విడిచిపెట్టిని పసర పురుగులు తినేస్తున్నాయట. అవి విడిచిపెట్టిని చీడ పురుగులు తినేస్తున్నాయట. చెట్టు అంతా ఎలా అయిపోతుంది? ఇప్పుడు మోడు బారిపోతుంది. ఏమైపోతుందండి? మోడు బారిపోతుంది. ఇప్పటికి 3 పురుగుల గురించి చెప్పాను. ఒక పురుగు ఆశీర్వాదం అనే మత్తు, 2వ పురుగు వ్యభిచారం అనే మత్తు, 3వ పురుగు ధనాపేక్ష అనే మత్తు, 4వ పురుగు చెప్పేసి ముగించేస్తాను. పర్లా చెప్పమంటారా? పర్లేదు. మొహాటంగా ఉంది అంటారా? నిజంగా అంటున్నారా? నిజంగా అంటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మీరు చాలా మంచోళ్ళండి, చాలా ఓపిక మీకు. మా వాళ్ళైతే ఈ పాటికి, కానీ మీరు చాలా ఇంట్రెస్ట్గా అంటున్నారు. అంతటి వాక్యంలో అయ్యారు మిమ్మల్ని పెంచుతున్నారు. దేవునికి స్తోత్రం. 4వ మత్తు భక్తి అనే మత్తు. వింటున్నారా? ఇదేంటి వెరైటీకి భక్తి అని చెప్తున్నారు? భక్తి అనే మత్తు. కొంతమంది ఎలా ఉంటారంటే, మా భక్తే, మేమే పరిశుద్ధులు, మేమే నీతిమంతులు. కొన్ని సంఘాలు అయితే మా సంఘం మాత్రమే పరలోకం వెళ్తుంది, ఇంకే సంఘాలు పరలోకం వెళ్ళవు. ఎవరికి చెప్పారు?
ఎవరు చెప్పారండి? ఎవరిని పరలోకం తీసుకెళ్లాలో, ఎవరిని పరలోకం తీసుకెళ్ళకూడదు ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చే నరుడా, నువ్వెవడవయ్యా తీర్పు తీర్చడానికి? నువ్వు ముందు తీర్పు తీర్చుకో. ముందు నీ మనస్సాక్షితో నువ్వు చూసుకో. నువ్వు పలానాను చూసి నువ్వు రావు పరలోక రాజ్యం అంటాకి నువ్వెవరో నీ పిల్లలాగా ఎంత ఉంటుంది. ఇంటికి రాగానే అని చెప్పాడు. కారణం, మీ భర్తలు రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టు అలంకరణ ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం. మృదువుగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. రాగానే అన్నం పెట్టాల్సిన టైంలో ఆహారం పెట్టాలి. కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి. భర్తకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత భర్తకి ఇవ్వాలి. బిడ్డలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత బిడ్డలకి ఇవ్వాలి. అత్తమామలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అత్తమామలకి ఇవ్వాలి. నేను ఊరికే బైబిల్ పెట్టేసుకొని ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను అంటాకి వీల్లేదు. చాలామంది పరిస్థితులు ఇలా ఉన్నాయి. కుటుంబాలు నాశనం పతనం అయిపోతున్నాయి. చర్చికి కూడా రానివ్వట్లేదు భర్తలు చాలామంది ఇలా చేయబట్టే. ఎంత లౌక్యముగా అంటే మీకు ఆటంకపరచబడకుండా ఏ మాట చెప్తే ఆయన వింటాడో ఆ మాట ద్వారా చెప్పి మందిరానికి రావాలి తప్ప నేను ఇలాగే ఉంటానంటే వాళ్ళనే మాట మీ పాస్టర్ గారు ఇదే నేర్పిస్తున్నారు నీకు అంటారు. మిమ్మల్ని ఏమనరు. ఎవరంటారు? మీ పాస్టర్ గారు ఇంటి పని మానేసుకొని, బట్టలు ఎత్తుకోవడం మానేసుకొని, ఇల్లు శుభ్రం చేసుకోవడం మానేసుకొని, ఎక్కడెక్కడ పడేసుకొని. చాలామంది మేము ఇంటికి వెళ్తాం కదా, గృహదర్శనానికి వెళ్తాం కదా, అప్పుడు చూడాలండి వాళ్ళు తిప్పలో గబా అన్ని చెత్త అంతా మంచం కింద వేసేసి దుప్పటి కింద లాగేసి ఎక్కడ పక్కకింటే అన్నీ కవరింగ్ ముందే శుభ్రంగా ఉంటే. చాలామంది అలా అంటున్నాను అనుకోకండి, చాలామంది చెల్లెమ్మలకి ఒళ్ళు వంగదు, అసలు ఇంట్లో పని కూడా చేయరు, ప్రార్థనకు మాత్రం రెడీ అయిపోతారు. వద్దండి. ఇంటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, భర్తకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, అత్తమామలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, రక్త సంబంధాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత. అంటే అక్కడే ఉండిపోమని కాదు. హనోకు తన కుటుంబంతో పాటు ఉంటూ పిల్లల్ని కంటూ దేవునితో 300 సంవత్సరాలు నడిచాడట. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలండి? 300 సంవత్సరాలు కుటుంబాన్ని చూసుకున్నాడు, భార్యను చూసుకున్నాడు, బిడ్డలను చూసుకున్నాడు, దేవునితో కూడా మనం అంటాం ఎక్కడ కుదురుతుంది అవన్నీ చూసుకుంటే ఎక్కడికి రాము, ఇది చూసుకుంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వం. అలా ఉండడానికి వీలు, భక్తి కూడా మత్తుగా ఉండడానికి వీలు లేదండి. ఇప్పుడు చెప్పండి ఎన్ని రకాల మత్తులు ఉన్నాయి? దేవుడు ఏం చెప్తున్నాడు? మత్తులారా మేల్కొని కన్నీళ్ళు విడవండి. ఈ 4 సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో ఎక్కడో దిక్కన మనం దీనికి ఖచ్చితంగా టార్చబడే ఉంటుంది మన జీవితంలో. అయితే ఇంకో విషయం చెప్పమంటారా? గొంగళ పురుగులు విడిచిపెట్టిన దాన్ని మిడతలు తిన్నాయంట, మిడతలు విడిచిపెట్టిన దాన్ని పసర పురుగులు తిన్నాయంట, పసర పురుగులు విడిచిపెట్టిన దాన్ని చీడ పురుగులు తిన్నాయంట. చెట్టు అంతా ఎలాగైపోయింది? ఇవన్నీ తినేసినా పర్వాలేదు, కానీ చెట్టుకు వేరు పురుగు ఉంటుంది తెలుసా? చెట్టుకు వేరు పురుగు ఉంటుంది. వేరు పురుగు పట్టిందంటే చెట్టు ఇంక బతికే అవకాశం. గొంగళ పురుగులు తిన్నా మళ్ళా చిగురిస్తుంది, మళ్ళా పుష్పిస్తుంది. మిడతలు తిన్నా మళ్ళా చిగురిస్తుంది, మళ్ళా పుష్పిస్తుంది. పసర పురుగులు తిన్నా మళ్ళా చిగురిస్తుంది, మళ్ళా పుష్పిస్తుంది. చీడ పట్టేసినా సరే మందు కొట్టి వదిలించుకోవచ్చు, కానీ వేరు పురుగు పట్టిందా ఇంకా పతనమే. ఇంకా చెట్టు బతకడానికి వీలు లేదండి. ఈరోజు మీకు నాకు ఇంకా ఏం పట్టలేదు తెలుసా? చెప్పండి. ఇంకా మందిరంలోనే ఉన్నామంటే, ఇంకా దేవుని సన్నిధిలోనే ఉన్నామంటే, ఇంకా ఈ ఉపవాస కూడికలో కూర్చున్నామంటే ఇంకా మనకు వేరు పురుగు పట్టలేదండి. కాబట్టే ఇంకా మనం బ్రతికున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలంట? ఇప్పుడైనను ఉపవాసం ఉండి, యోవేలు గ్రంథంలో ఉంది కదా మాట, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడవండి. దేవునికి స్తోత్రం.